అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని రేగొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇప్పకాయల నరసయ్య డిమాండ్ చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ పై బీఆర్ఎస్ నాయకులు జగదీష్ రెడ్డి, కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ రేగొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ నాయకుల దిష్టి బొమ్మలను దహనం చేశారు. అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దళిత ప్రజా ప్రతినిధులపై బీఆర్ఎస్ పార్టీ నాయకుల తీరు సరిగ్గా లేదన్నారు. ఈ కార్యక్రమంలో రేగొండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జరిగిన అసెంబ్లీ సమావేశాలలో సీనియర్ నాయకులు టీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలను మేము కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకనంటే వాళ్ళు హామీతో ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా సభ్యత, సంస్కారం లేకుండా, చిన్న పెద్ద తేడా లేకుండా ఏ విధమైన నోటికి వస్తే ఆ విధంగా మాట్లాడి అక్కడ అసెంబ్లీ నడవకుండా స్తంభింపజేసి ఒక రకంగా కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలనే ఆలోచనలో వాళ్ళు కనుక నిర్ణయాలు తీసుకొని ఈ విధంగా చేస్తే మిమ్మల్ని శాశ్వతంగా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు మిమ్మల్ని సస్పెండ్ చేస్తారు. మీరే బహిష్కరిస్తున్నారు. అది కాదు, పద్ధతి కాదు. మీరే తప్పు చేస్తున్నారు, మీరే బహిష్కరిస్తున్నారు. మిమ్మల్ని వెంటనే సస్పెండ్ చేసే పరిస్థితి కూడా తెచ్చుకోవాలని చూస్తున్నారు. ప్రజలకు జవాబుదారితనంగా మీరు ఉండడం లేదు. ఎందుకంటే మీరు ఇదివరకు చేసిన తప్పులను మా ప్రియతమ నాయకుడు, మా ముఖ్యమంత్రి గారు ప్రతి నిమిషము మిమ్మల్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ అసెంబ్లీలో మీరు చేసిన తప్పులన్నీ కూడా చూపిస్తుంటే తల వంచుకొని ఉండలేక ఏదో ఒక రకంగా మీరు బయటికి వెళ్ళాలనే దాని మీద ఏదో ఒక గొడవ చేసి బయటికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఏమనంటే కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని బహిష్కరించింది, మమ్మల్ని శాశ్వతంగా దూరం పెడుతుందనే బదనాం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. జగదీశ్వర్ రెడ్డి గారు ఒక ఎస్సీ దళిత నాయకుడు స్పీకర్ చేసిండు, మా పార్టీ నాయకులు, మా ముఖ్యమంత్రి గారు. అది మీరు ఓర్వలేకపోతున్నారు. మీ హయాంలో కనీసం ఒక మంత్రి ఇవ్వలే, ఒక గుర్తింపు ఇవ్వలే. మీరు ముఖ్యమంత్రి చేస్తా అన్నారు, ముఖ్యమంత్రిని చేయలే. ముఖ్యమంత్రులే కాక మంత్రిని చేసి 3 నెలలకే పీకేసి ముగ్గురిని మార్చి అతోగతి పాలు చేసి మా ఎస్సీలను అసలు ఏమాత్రం గుర్తింపు లేకుండా చేసిన పార్టీ మీది. మీ యొక్క మనస్తత్వాన్ని మాకు రుద్దడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. మేము దళితుల పట్ల మా పార్టీ మొదటి నుంచి కూడా చిత్తశుద్ధితో పనిచేస్తుంది. దళితులే మాకు ఎంతో అండ, మాకు అన్ని రకాలుగా దళితులే మా పార్టీకి అండ. కాబట్టి మేము ఎప్పుడు కూడా వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తాం. మేము ఖచ్చితంగా దళితులకు న్యాయం జరిగే విధంగా మా పార్టీ ఎప్పటికీ నిర్ణయాలు తీసుకుంటుంది. ఇకనైనా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కళ్ళు తెరిచి బుద్ధి తెచ్చుకొని చేసిన తప్పును సవరించుకోవడానికి ప్రయత్నం చేసి మంచి సూచనలు ఇవ్వండి. అంతేకాని మీ ఇష్టం వచ్చిన తీరులో మాట్లాడితే ఇప్పటికే ప్రజలు మిమ్మల్ని క్షమించక ప్రతిపక్షంలో కూర్చుండబెట్టిరు. రేపు ఆయనతో కూడా స్థానం లేకుండా చేస్తారు. కాబట్టి మీరు గమనించాలని మీకు మేము మొన్న నిండు సభలో, శాసనసభలో మరి మా ప్రియతమ నాయకులు, మా స్పీకర్ గారిని, గడ్డం ప్రసాద్ గారిని ఏకవచనంతో మరి జగదీశ్వర్ రెడ్డి గారు హంతో మరి మాట్లాడే మాటలు మరి దళిత సమాజాన్ని, దళితులను మరి కించపరిచే విధంగా, దళిత నాయకులను కించపరిచే విధంగా, దళిత సభాపతిని కించపరిచే విధంగా మరి మాట్లాడడం సిగ్గుచేటు. జగదీశ్వర్ రెడ్డి గారు, కేటీఆర్ గారు, మీకు తగదు. మీరు దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానని మాటలు తప్పి మోసం చేసి మరి మా ప్రభుత్వం వచ్చాక మేము గడ్డం ప్రసాద్ గారిని స్పీకర్గా చేసి మరి దళితులకు పెద్దపీట వేస్తున్నటువంటి తరుణంలో మరి మీకు గిట్టక మీరు చేయలేని పని మేము చేస్తూ ఉంటే కుట్రపూరితమైన